Congratulations. You idiot! जाने वाला मेरी है. Thank you very much. దేనికి? మీరు చేసిన సహాయానికి. పుణ్యాన్ని చేశాననుకుంటున్నావంటే పైసాకి ఆపదలో ఉన్న నీలాంటి వాళ్ళు ఆదుకుంటాం, స్టేషన్ బట్టి రేట్ వసూలు చేసుకుంటాం. అయితే ఈ కేసుకి రేట్ ఎంత? ఎంతేమిటి? చూసావుగా మన సత్తా. అదేదో నువ్వే చూసావు. అరే, కేసును బట్టి రేట్ అని మళ్ళీ నా మీదే వదిలేసావే. ఈ కేసు సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి. అదే గొప్ప గొప్ప వాళ్ళే నీ గుప్పిట్లో ఉంటారే, ఇక నాదెంత దుప్పి భోజనం. ఇదే మరి దుప్పి భోజనం అన్నా? దుప్పి భోజనం అంటే ఇదే. ర్యాట్ 69 బాటిల్ ఈ పక్క, ఓటమైన కుర్రపిల్ల ఈ పక్క. ఐఎమ్ సారీ, వేడెక్కించడానికి చపాతి, అందులోకి నంచుకోవడానికి కట్ చేయని కోడి, ఒళ్ళు చల్లబట్టుకోవడానికి ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ సలాడ్. వెరసి వెయ్యి పడయ్యి. మంచి సంపాదనే. ఊరికే రావడాలా? ఈ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తున్నాం. వస్తే డబ్బు వస్తుందా లేకపోతే ప్రాణం పోతుంది. ఆహా, డబ్బు కోసం ఏం చెప్పినా చేస్తావన్నమాట. ఓయే, పాస్టులైనా సరే ప్రాణాలైనా సరే ఏ తీయడానికైనా మనం తయారు. అంత సత్తా ఉన్నవాడికి చిల్లర సంపాదన ఎందుకో. ఉత్త బేరం దొరికే చోటు చూపిస్తాను, వస్తావా? ఓయే, చేతి నిండా పని దొరకాలే గాని చంద్రమండలానికైనా సరే మనం తయారు. చేతి నిండా పనే కాదు, భోజనం కూడా దొరుకుతుంది. మరి ఇంకే, అసలు ఆకలిగా ఉన్నాను, ఓ పట్టు పడతాను పద. నాట్ సో ఈజీ. దేశం దేశం దేశం. రాజా సాహెబ్, రాజ్యాలు పోయాయి, రాచరికాలు పోయాయి, మీరు పోయారు, మూల కూర్చున్నారు. ఇంకా ఎందుకయ్యా ఈ దేశం? ఎవరు పోయినా ప్రజలు మాత్రం పోరు. వాళ్ళు సుఖంగా ఉంటే దేశం బాగుంది. పెద్దలనే వాళ్ళు వేదిక మీద చెప్పే ఉపన్యాసం ఇదేగా. అయినా తరతరాల నుండి దాచిన డబ్బు వాళ్ళ చేతుల్లో పెడతానంటావేమిటయ్యా? ఏదో నాలాంటి వాడికి ఇస్తే తినగలిగినంత తిని మిగిలింది ప్రజలకు ఇస్తాడు. అదే వాళ్ళకిస్తే వాళ్ళు పంచుకోవడానికే చాలే. నా వాళ్ళ గురించి, నా దేశం గురించి హీనంగా మాట్లాడతావా? దేశం నీ ఒక్కడిదే కాదు రాజా సాహెబ్, నాదీను. నాది నాది అని గుండెలు వాదుకుంటే ఏముంది? ఏది ఏది అని గుడ్లు తెరిచి చూడు, ఏముంది? ఎప్పుడో పోయింది నీ దేశం. తల్లి మీద ప్రేమ ఉందని చచ్చిన శవాన్ని ఇంట్లో పెట్టి కూర్చుంటావా? నీలాంటి ద్రోహులకి దేశం గురించి మాట్లాడే హక్కు లేదు. హక్కున్నవాడు ఎలాగో నోరెత్తలేడు, నోరెత్తే వాడికి హక్కు లేకపోయినా నష్టం లేదు. మర్యాదగా డబ్బు దాచిన స్థలం చెప్పావా, ప్రాణాలతో బయటపడతావు. లేకపోతే నీ డబ్బుతో పాటు నువ్వు సమాధి అవుతావు. సావుకు భయపడడం మా వంశంలోనే లేదు. ఆ డబ్బు మట్టిలో కలిసిపోవడానికి ఇష్టపడతాను కానీ నీలాంటి ద్రోహుల చేతులు మాత్రం పడనివ్వను. ఆలోచించుకో, టైం ఇస్తున్నా. పులి కోసం వెళ్ళి పిల్లిని తీసుకొచ్చావన్నమాట. పులికి పిల్లికి చాలా దగ్గర సంబంధం ఉంది గంగారాం. ముందు దీన్ని పడితే దీంతో పులిని పట్టచ్చు. పులి పిల్లి అని పిచ్చి పిచ్చిగా పోగారంటే పెచ్చులు అయిపోతాను. జాగ్రత్త. తమ్ముంటారండి, పులి ఎవరో పిల్లి ఎవరో తేల్చేస్తారా? జగత్ గిలాడివా, జట్టివా? అరే జగత్ చేంద్ర డోంగ్రే ఏమన్నా అనలేదురా.
తర్వాత వంతెవరితో రండి. కమా హ్యాండ్స్ అప్. మిస్టర్ భారత్, ఐఎమ్ ఝాన్సీ. నాట్ సో ఈజీ. జానుకు మారు వేషం వేసి మమ్మల్ని మోసగించావు. ఇప్పుడు నువ్వే మోసపోయావు. మిస్టర్ భారత్, మనిషిని పోలిన మనిషిని సృష్టించడం నీకే కాదు, మాకు తెలుసు. అవసరం అనుకుంటే 60 వేషాలు వేయగలదు మా ఛాన్స్. మిస్టర్ భారత్, నిన్నీ క్షణంలో చంపడం మాకేమంత కష్టం కాదు. అయినా సులభంగా విడిచిపెడుతున్నావు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు. ఏమైనా మోసం చెయ్యాలని ప్రయత్నించావో నువ్వు వచ్చిన పనే నాశనం అవుతుంది. రాజాను నామరూపాలు లేకుండా చేస్తాం. అర్థమైందా? ఇతన్ని నా గదికి తీసుకువెళ్ళండి. దొరికిన అవకాశాన్ని పోగొట్టావు. చేతిలో పెట్టిన గాల్లే వదిలేశావు. ఊరికే అరవకండి. మీ బుర్ర ఛాన్స్ ఇవ్వకుండా ఆనందికి ఇక్కడ. వీడిని కాల్చి చంపితే వీడి బాబు మరొకడు వస్తాడు. వాడికి మళ్ళీ ఇంత కథ జరగాల్సిందేగా. అందుకే మన పని అయ్యేదాకా వీడిని కుక్కలా తిప్పుకుంటాం. తర్వాత 2 కుక్కలు ఒకే గుండుకు ఠా. ఎలాగో నాకు తెలుసు. వీడికనే అయిపోయింది. ఇక రాజు ముట్టుకుంటాడు. వారి సంగతి నేను చూసుకుంటాను. ఆ శిశుద్రి కోసం ఊరంతా గాలించచ్చు సార్, కానీ ఎక్కడ కనపడలేదు. ఏమయ్యా 2 రోజులకు ఒకసారి స్టేషన్కి రాందే ఉండలేడన్నా? నిజమేనండి, అలా రికార్డే ఉందండి. కానీ ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే వాడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అనమాట. సార్, నేను వీళ్ళతో వెళ్ళి ఆ సుశీంద్రి కోసం ప్రయత్నిస్తాను సార్. ఓఎస్, భారత్ గురించి కూడా ఏమైనా సమాచారం తెలియవచ్చు. నిన్న వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు రాలేదంటే నాకు ఆందోళనగానే ఉంది. ఆ భయం మీకు అక్కర్లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా తనని తాను రక్షించుకోవడం ఆయనకు బాగా తెలుసు. హలో భారత్. హలో డియర్. గుడ్. బాగున్నాయి ఈ అతి మర్యాదలు. అతి మర్యాదలు కాదు డియర్, అతిథి మర్యాదలు. ఏదైతే గానీ ఒట్టి పాలేనా, పాలతో పాటు ప్రేమ కూడా? అబ్బా ఆశే. ఏ తప్ప? ఏహ కుక్కే. లే నవ్వు. చెంపలేసుకో.